10 ఏళ్లలో పాలన గాలికి వదిలేసి ప్రజాపాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై ఛార్జిషీటు వేయడమేంటని ప్రశ్నించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తామని 11 ఏళ్ల నుంచి మోసం చేస్తున్న బీజేపీపై వేయాలి ఛార్జిషీట్. దళిత ముఖ్యమంత్రి, ఇంటికొక ఉద్యోగం, ఇలా ఎన్నో చెప్పి బీఆర్ఎస్ అప్పుడెందుకు వెయ్యలేదు ఛార్జిషీట్ అని ప్రశ్నాస్త్రాలు సంధించారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక సబ్బండ వర్గాల ఆత్మగౌరవం ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అందరినీ పిలిచామని, రాని వాళ్ళు తెలంగాణ ద్రోహులుగా మిగులుతారని అంటున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డితో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కావస్తున్నది. ప్రజాపాలన విజయోత్సవాలను కూడా నిర్వహిస్తున్నది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా పరిశీలిస్తున్నారు. మరొకవైపు రాష్ట్రంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు పైన కూడా చర్చ జరుగుతుంది. మరొకవైపు ఇటు బీఆర్ఎస్ కూడా ఛార్జీ షీట్ విడుదల చేయడం జరిగింది. కాంగ్రెస్ సంవత్సరం పాలన పైన ఒక ఛార్జ్ షీట్ విడుదల చేయడం జరిగింది. దానిపైన కూడా ఇటు కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇప్పటికే ఛార్జ్ షీట్ పైన కూడా స్పందిస్తున్నారు. మనతోని మాట్లాడేందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. కోమటిరెడ్డి గారు ఏం చెప్తారో. సార్, ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుకుంటారు. ఛార్జ్ షీట్ విడుదల చేసింది బీఆర్ఎస్. మీ ప్రజాపాలన విజయోత్సవాలు జరుగుతున్నారు. సంవత్సరం పాలన ఏం చేయలేదని చెప్తాను. ఛార్జ్ షీట్ ఎవరు మీద వేయాలి? 15 लाख అరే గరీబోం కే అకౌంట్ మీద దాలింగే అని 2013లో మోడీ గారు ప్రధానమంత్రి కాకుండా బ్లాక్ మనీ వేరే కంట్రీలోకి వెళ్ళి తీసుకొచ్చి అందరి అకౌంట్లో వేస్తాడు. 15 మంది అకౌంట్లు వేయలే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నాడు. ఒక ఉద్యోగం ఇవ్వలే. ఒక అదాని అమ్మాని తప్ప ఎవరు బాగుపడలే. ఛార్జ్ షీట్ ఎవరి మీద వేయాలో నువ్వు ఆలోచించుకొని చెప్పుకో. నువ్వే అంటే మీరు ఒకవైపు విజయోత్సవం నిర్వహిస్తా ఉన్నారు. నేను చెప్పిన దానికి ఆన్సర్ రాసుకో. నువ్వు మీరు ప్రస్తుతం ఇంటలెక్చువల్ ఆలోచించాలి. ఎమ్మడే మీరే వేయాలి. ఎన్ని లక్షల మందికి 15 లక్షలు వేసిన అకౌంట్, ఎంత బ్లాక్ మనీ తెచ్చాను. అమెరికాలో కేసులు బుక్ అవుతుంటే ఇన్సల్ట్గా ఫీల్ అవుతున్నాం. మనం 513 రాష్ట్రాలు సొంతంగా ఉన్నారు. మిగిలిన రాష్ట్రాలలో కోయలేషన్ గవర్నమెంట్లో ఉన్నారు కదా. ఎక్కడైనా 500 రూపాయలు సిలిండర్ ఇస్తుండ్రా? 200 రూపీస్ యూనిట్స్ ఫ్రీగా 50 లక్షల కుటుంబాలకు తెలంగాణ ఇస్తున్నాం. మీరు ఎక్కడ ఈ రెండింటికి ఆన్సర్ చెప్పినాక ఆ ఛార్జ్ షీట్ మీద మాట్లాడతా. తర్వాత 21,000 కోట్ల రుణాలు మీరు ఏదన్నా స్టేట్లో చేస్తే మా ముఖ్యమంత్రి గారు చెప్పాను దేనికైనా సిద్ధమే అని. ఈ మూడింటికి 8 నెలలే మా గవర్నమెంట్ ఇన్ని చేసినాం. 4 ఏళ్ళు ఉన్నది. ఆ తర్వాత 5 ఏళ్ళు 9 ఏళ్ళు అయితే అధికారంలో ఉంటాం కదా. ఇంకా చాలా చేసేది ఉన్నది. తర్వాత తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి కూడా కేసీఆర్ లాంటి వాళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉంది సార్. బండి సంజయ్ గిట్లా రానని ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా రానని చెప్పారు. తెలంగాణ వాదులు అయితే తెలంగాణ ప్రేమ ఉంటే వస్తారు. ఈడంగా పోయేటప్పుడు అయితే చూసుకుంటూ పోతారు. రేపు రాకున్నా కానీ చూడకుండా కళ్ళు కట్టుకొని వస్తారా? అక్కడ పోయేటప్పుడు తల్లి విగ్రహం చూస్తానికి ఏమవుతుంది? అందులో వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. కాకపోతే తెలంగాణ గ్రామీణ పరిస్థితులు, ఒక పల్లె వ్యవసాయం చేసే రైతు కూలి ఎట్లుంటుందో ఆ విధంగా ఒక మంచిగా ముఖ్యమంత్రి సలహా మేరకు మా R&B డిపార్ట్మెంటు ప్రత్యేకంగా మా ఆర్కిటెక్ట్ కానీ ఒక మంచి విగ్రహం ఎక్కడ లేని విధంగా వచ్చింది. చూడకపోతే వాళ్ళకు మిస్ అవుతారు. వాళ్ళు మాకేం లేదు. లక్షల మంది వచ్చి చూసిపోతారు. రేపటికెళ్ళి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రాకపోతే మేము విజ్ఞతకు వదిలిపెడుతున్నాం. తెలంగాణ వాదులు కేసీఆర్ నిజంగా నువ్వు దీక్షలు రాజీనామా చేసి మళ్ళీ బై ఎలక్షన్ చేసి ఎట్లా పోయినావు? నేను రాజీనామా చేసి 3 ఏళ్ళు మళ్ళీ మంత్రి పదవి తీసుకోలే. తెలంగాణ స్టేట్లో తీసుకుంటా అన్న తెలంగాణ స్టేట్లో తీసుకున్నా. R&B మినిస్టర్గా నాకు మా డిపార్ట్మెంట్ ద్వారా పెడుతున్నందుకు చాలా సంతోషం ఉంది. రావాలని మరొకసారి కేసీఆర్ గారికి, కిషన్ రెడ్డి గారికి వస్తే మీది పోయేదేముంది? వచ్చి ఒకసారి చూసిపోండి. అమరవీరులకు నివాళులు అర్పియండి. తెలంగాణ తల్లి చూడండి. మీకేం దాంట్లో లాస్ అయ్యేది లేదు కదా. రోజు తెలంగాణ కోసం 2 బీజేపీ ఎమ్మెల్యేలు ఉంటే ఎండల లక్ష్మణ్ రాజీనామా చేసిండు. కిషన్ రెడ్డి రాజీనామా చేయలే. ఆయన సంగతి అక్కడ అయిపోయింది. కేసీఆర్ రాజీనామా చేస్తుడు, ఎలక్షన్ పెట్టుడు. నేను రాజీనామా చేసినాక తెలంగాణ అనౌన్స్ చేసినాక కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ ఆహ్వానించిండు రా గవర్నమెంట్ కానీ. నేను కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రభుత్వంలో తీసుకున్నా. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఉన్నది. అనౌన్స్ చేసినాం. ఇంకా 1 ఇయర్ ఉంది. అయిపోయింది. రా తీసుకో అంటే నేను తీసుకోను. కొండ ఎలక్షన్ బాబూజీ లాగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటాను. కిషన్ రెడ్డి కూడా అదే చెప్తున్నా. తెలంగాణ ప్రేమ ఉంటే రమ్మంటారు. ఓకే, ఇది తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు సంబంధించినటువంటి దాంట్లో ఎవరు వచ్చినా రాకున్నా తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతుందని చెప్పేసి ఆ రకంగానే ఈ యొక్క తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కానీ ఈ యొక్క కార్యక్రమాలు ఉంటాయని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్తున్నారు. కెమెరామెన్ వంశీతో రాంబాబు, ANN, సెక్రటేరియట్.